तत्सवितुर्वरेण्यं శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చనయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనంబుల నుండడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. పలికెడిది భాగవతమట పలికించెడి విభుండు రామభద్రుండట నే పలికిన భవహరం బగునట పలికెద వేరొండుగాద పలుకగనేల నీ పాదకమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము నితాంతార పారభూత దయయన్ తాపసమందార నాకు దయసేయుగదే. ఈరోజు 2వ అధ్యాయంలో భాగవత ధర్మం అంటే ఏమిటి, నామజపం భజన. ఇక్కడ నేను చెప్పబోయే విషయాన్ని ముందు చెప్పి తర్వాత మొదలు పెడతాను. భాగవత ధర్మం అంటే భక్తితో నామజపం భజన భావనతో నవవిధి భక్తి చేస్తే ఆ భక్తుడే సర్వం భగవదర్పణ చేసి భజనలో లీనమై తద్రూపుడైపోతాడు. భగవంతుడే వారి పనులు చేసి పెడతాడు. కేవలం భాగవత ధర్మంతో భగవద్భజన. భగవద్ధర్మం అంటే ఏమిటంటే మనకి భగవంతుడి మీద అపారమైన ప్రేమ కలగడం. నా హృదయ కమలమున అనవరతము వసింపర గిరిధర గోపాల ఏ పాప పుణ్యములు పడనీక కాపాడర గిరిధర గోపాల. అలాగా నీ ఈ మానసం అకారణముగని కంకితమైనది గోపాల. భగవంతుడి మీద మనకి ప్రేమ రావడానికి అకారణంగా వస్తుందండి. ఒక మంచి టైంలో ఎందుకు వస్తుందో మనకే తెలియదు. ఈ ఇతి బాధలు ఎప్పుడు ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ అకారణంగా భగవంతుడి మీద ప్రేమ వచ్చినప్పుడు స్వామి ఈ పాప చింతనలు ఏవైతే ఉన్నాయో వాటిని నాకు ప్రభావితం కాకుండా నీ భజననే నిరంతరం కొనసాగేటట్టు నన్ను రక్షించు అని పాటలో ప్రార్థించడం. ఎందుకు చెప్తున్నా అంటే ఇంత గొప్ప గొప్ప భావనలు మనసులో ఎప్పుడైతే కలుగుతాయో ఆ నామజపం భజన భావనతో నవవిధ భక్తి అర్చనం సేవనం చెప్పుకుంటాం కదా మనం, దాస్యం కీర్తనం ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇలాంటి నవవిధ భక్తితో ఎవరైతే భావనతో చేస్తారో ఆ భక్తి ఎక్కువయ్యి సర్వం మనం చేసే ప్రతి పనిని భగవదర్పితంతా అర్పణంగా చేయగలగడం అనేది వస్తుంది. అది భజనలో లీనం. అప్పుడు ఎప్పుడైతే అలా భజనలో లీనమైపోతాడో తద్రూపుడైపోతాడట. అంటే నిరంతరం నారాయణనే సేవిస్తున్నప్పుడు, ఆయన గుణగణాలను సేవిస్తున్నప్పుడు అవన్నీ నాలోనే ఉన్నట్టుగా. ఇప్పుడు పూనకాలు అంటారు చూడండి, ఆంజనేయ స్వామి మీదకి వస్తాడు ఇలాంటివేవో చెప్తారే, ఆ క్షణం వాళ్ళు ఆ తద్రూపం అంటే మనసులో ఆవాహనం వాళ్ళంతటా వాళ్ళు ఆ తద్రూపాన్ని పొందుతారనమాట. పొందితేనే ఆంజనేయ స్వామిలాగా మూతి వచ్చేస్తుంది, అలాగా యాక్షన్లు చేసేస్తారు, చూస్తాం కదా మనం. అది తద్రూప భావన అంటారు. అలాంటి తద్రూప భావన ఎక్కువైనప్పుడు భగవంతుడే నేను అనుకుని కూడా అనుకుంటారట ఒక సమయంలో. అంత గొప్ప స్థితులు వస్తాయి. అది మనం ఈ భాగవతంలో చదువుతున్నాము. ఇలాంటి భగవద్భజన విధితో బుద్ధి భజనశీలమైందంటే సకల కర్మల్లో నిశ్చయంగా తనంత తానే సమాధి ప్రాప్తిస్తుంది. ఇక్కడ నేను చెప్పాను కదా, ఎప్పుడైతే భాగవత ధర్మంలో సహేతుకంగా గాని అహేతుకంగా గాని వైదికంగా గాని లౌకికంగా గాని స్వాభావికంగా గాని ఈ అన్ని కర్మలు భగవంతునికి అర్పించడాన్నే భాగవత ధర్మం అంటారు. భజన చేసే కొద్దీ మనం సహేతుకంగా గాని అహేతుకంగా గాని, అంటే మనం చేసే పనులలో కారణం ఉండేవి కొన్ని, అజ్ఞానంతో కారణం లేకుండా చేసేవి కొన్ని, వైదికంగా అంటే వేదాలు చెప్పేవి కొన్ని,
లౌకికంగా మన స్వార్థం కోసం చేసుకునే పనులు కానీ ఇవన్నీ అనేక రకాల కర్మలు చేస్తామండి మనం. చెప్తున్నా కదా, సహేతుకంగా ఇది చేస్తే మంచిదిట అని ఎవరైనా చెప్తే మంచి సద్భావనతో సాత్విక బుద్ధితో చేసేవి సహేతుకంగా చేసే పనులు. అహేతుకంగా కర్మల్ని బట్టి కొన్ని కర్మలు మనకు తెలియకుండానే చేస్తూ ఉంటాం అకారణంగా. అలాంటి కర్మలు కానీ ఇలా ఏదైతే ఇలాంటి కర్మలన్నిటిని చేస్తూ ఉంటామో ఆ కర్మలన్నీ కూడా భగవంతుడికి అర్పించడానే భాగవత ధర్మం. భజనని విపరీతంగా చేసేవాళ్ళు, మీరు గురుభక్తుల్ని ఎవరినైనా చూడండి, ఏ పనులు చేస్తున్న వాళ్ళు ఇది బాబా మా చేత చేయించారు. ఈ ఐఎస్డి పెట్టిన ఆయన పేరు, ఆయన మొన్న చెప్తుంటే అసలు ఆయనే బాబాని అంతగా లీనం చేసుకుని ప్రతి కర్మని బాబా చేస్తున్నారు. నేనన్న ఉద్దేశం అసలు ఆయనలో ఇంత కూడా లేదు. నేను అనేది ఆయన మాట్లాడట్లేదు. నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన పేరేమిటండి సుచిత్ర గారు? నరసింహరావు గారండి. నరసింహరావు గారు. అది అండి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే తద్రూపం అయిపోవడం అంటారే, అంటే ఏమిటి, బాబా నిరంతరం బాబాయే అన్నీ చేయిస్తున్నారు, అంతా ఆయనే అని అన్నీ అర్పణం చేశారు. ఆయన ఆ భగవదర్పణం చేసుకుంటున్నారు. ఆయన చేసే ప్రతి కర్మ. ఆ భార్యాభర్తలు నిజంగా ధన్యులని చెప్పాలి. అంత వాళ్ళ మాటలు వాళ్ళ ఇది బాబా మయం. వాళ్ళు అన్ని లౌకికమైన మాటలు మాట్లాడుతున్నారు కానీ అన్ని బాబా చేయిస్తున్నారు, బాబా చెప్తున్నారు, బాబా నడిపిస్తున్నారు. నా ఉచ్ఛ్వాస నిశ్వాసలే బాబా అనేంతగా తద్రూపులు అవడం అంటే అది భాగవత ధర్మం అండి. ఇక్కడ అవే ఎంత బాగా మనకి చెప్తున్నారంటే మనం అవి అర్థం చేసుకుని ఇవన్నీ అసలు నిజంగా ఆనందమైన స్థితి అండి. అందరూ అనుకుంటారు ఇవేవో కష్టం అని. కాదు, మనం కొంచెం మనస్సుని లౌకికం వైపు నుంచి ఇటు భక్తికి తిప్పగలిగితే మనమే ఆనందపడతాం. ఏ పనులు మానద్దాం లేదు. భగవంతుడు, మనం మొన్న చెప్పుకున్నాం కదా, భగవంతుడు అన్నీ ఇచ్చాడు. సృష్టి భగవంతుడిట శ్రమే తాను. మన్ని శ్రమ చేయమనట్ట మనకు అన్నీ ఇచ్చాడు. ఆయన శ్రమ తనయ్యి అన్నీ మనకి ఈ ప్రపంచంలో మనం ఆనందంగా ఉండడానికి తను శ్రమపడి చేస్తున్నాడు అన్నీ. మనం వాటిని ఆస్వాదిస్తూ ఆనందంగా ఉన్నాం. కానీ మనం ఏమనుకుంటాం, మనం చాలా శ్రమ పడిపోతున్నాం. ఒక చెట్టు, అబ్బా ఎంత కష్టపడి మేము పొలంలో పనులు చేసి పండిస్తున్నాం, అది చేస్తున్నాం. కానీ దాని వెనక ఆయన శ్రమ ఎంత ఉందో, భగవంతుడి శ్రమ అనేది మనం గుర్తుపెట్టుకోగలిగితే, అంటే ఇలాగ ప్రతి దాంట్లో భగవంతుడిని చూడడం అనేదే భాగవత ధర్మం. అలాగా అర్పించడం అనేది అన్ని ఆయనే చేస్తున్నాడు. నా చేత ఈ పని చేయిస్తున్నాడు, దాని ఫలాన్ని నాకు అనుభవించేట్టుగా చేస్తున్నాడు. ఇవన్నీ కూడా భగవంతుడే చేస్తున్నాడు అనుకోవడం భాగవత ధర్మం. ఇంకొకటి భాగవత ధర్మం, మనం నిజంగా మనస్సు దృష్టి పెట్టి భజన చేసిన, నామస్మరణ చేసిన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము మొదలైన ఇంద్రియ వృత్తులన్నిటినీ భగవంతుడికి అర్పణ చేస్తాము. మనకి తెలియకుండానే అవన్నీ కూడా జరుగుతాయి. అలా జరిగితే అదే భాగవత ధర్మం అవుతుంది. జాగృత, స్వప్న, సుషుప్తావస్థల్లో భజన జరుగుతుంది. శరీరంలో ఆత్మబోధ పూర్ణంగా ముద్రింపబడటం వల్ల అనుసంధానం అఖండంగా ఉంటుంది. ఎప్పుడైతే భజన తీవ్రతని పొందుతుందో నిరంతరం నామస్మరణ, పడుకున్నా కూర్చున్నా. అందుకే సత్యసాయి గాని షిరిడి సాయి గాని నామ భజన, ఓం సాయి శ్రీ సాయి చెప్పండి అనేవారు బాబా. ఆయన పేరైన భగవన్నామం నిరంతరం చెప్పండి అని ఎందుకు అనేవారంటే ఆ భావనతో మనం తద్రూపులం అవుతాము అనే విషయం ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఇలాంటి భగవద్భజన విధితో బుద్ధి భజనశీలమైందంటే సకల కర్మల్లోనూ నిశ్చయంగా తనంత తనే సమాధి ప్రాప్తిస్తుంది. మనం సమాధి అంటే ఎంతో మంది ఎన్నో క్రియాయోగం, రాజయోగం ఇవన్నీ ఉన్నాయండి. కానీ మనస్సు చిత్తశుద్ధి లేనప్పుడు అవన్నీ మనం చేయడానికి మొదలైతే దాన్ని చాలా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రాక్టీస్ మన దగ్గర ఉండదు. పైగా మనం పక్కదోవ పట్టే ఒక చిన్న పరిస్థితి ఉంటుంది. ఇది ధ్యానాన్ని మనం కొట్టివేయడం కాదు, ప్రాథమికంలో ఈ ధ్యాన స్థితి అనేది కొంచెం కష్టం అవుతుంది. అందుకని దానికన్నా సులభ మార్గం ఇలాగ భక్తితో ఆటోమేటిక్గా సహజంగా సమాధి స్థితి వస్తుంది అని ఇక్కడ నిరూపణ చేయబడుతోంది. ఇది మనం తెలుసుకోవాలి. సమాధి స్థితి గురించి మనకి ఇప్పుడు అవసరం లేదు, చిత్తశుద్ధి చాలా అవసరం.
ప్రతి మనిషికి మనం ఏ యోగాన్ని తీసుకోవాలన్నా చిత్తశుద్ధి ఉంటే దాని మీద మీరు చిన్న పని చేసినా అది చాలా గొప్పదవుతుంది. చిత్తశుద్ధితో కూర్చుంటే ధ్యానం కూడా దాని అంతటా అది వస్తుంది. చిత్తశుద్ధి అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, భజన అర్పణ చేసి ఈ మనస్సులో ఏ విధమైన లౌకిక చింతనలతో స్వార్థంతో పెట్టే మనస్సు కాకుండా చిత్తశుద్ధితో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ సమాధి స్థితి అనేది సహజంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎవరు తాటస్థ్యత, పైగా ఒక ప్రమాదం ఉందిటండి. కళ్ళు మూసుకుని చీకట్లో ఏం చూస్తావు, కళ్ళు తెరిచి చూడు, సాకారంగా ఉన్న ఈ భగవత్ ప్రకృతిని అంతా చూడు అంటారు మా గురువు గారు. అంటే కళ్ళు మూసుకుంటే నీకు ఏం కనిపిస్తుంది, లోపలున్న చిత్ ఏదైతే ఉందో అది ప్రకాశవంతమైనప్పుడు నీకు అన్నీ కనిపిస్తాయి. లేకపోతే అంధకారంలో నీకు ఇంకేదో అంధకారం అయిన అజ్ఞానం అనే ఒక ఇది రావచ్చు. కాబట్టి అదే ప్రాణాయామం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇవి చాలా అవసరం. కానీ మెడిటేషన్ అని ఎన్నో ఆలోచనలు వస్తుంటే అవి పోగొట్టుకోవడం అంటే మనకి ఎలా తెలుస్తుందండి? అది తెలియాలంటే చిత్తశుద్ధి రావాలి కదా. చిత్తశుద్ధి రావాలంటే భక్తి భజన ఉండాలి. ఇది అంతా ఎందుకు నేను ఇంత చెప్తానంటే మనకు అర్థం అవడానికి. అంటే ఏమిటంటే మేము చేయక్కర్లేదా మెడిటేషన్, సమాధి స్థితులు ఇవన్నీ అంటారంటే అవన్నీ ఈ భక్తి మార్గంలో సహజంగా వస్తున్నాయి అని నిరూపణ చేయబడుతోంది ఇక్కడ. బాబా భక్తులందరూ భక్తితో ఆ స్థితిని పొందగలిగిన వాళ్ళు ఉన్నారు అని ముందు ముందు తెలుసుకుంటాం మనం. కొందరు కర్మాచరణలో సమాధి ఎన్నడూ సంభవించదు అని అంటారు. ఓ జనకరాజా, వారికి ఆత్మస్వరూపం యొక్క బోధ జరగలేదని నీవు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. నేను చెప్పా కదా మీకు, ముఖ్యంగా ఈ కలియుగంలో మనసు పరిపరి విధాల పోతూ ఉంటుంది. చిత్తశుద్ధి లేనిదే ఆధ్యాత్మికతలో ముందుకు ఒక అడుగు వెయ్యలేం. కాబట్టి ఆ చిత్తశుద్ధికి ఎన్ని మార్గాలు చెప్పారో భజన పద్ధతి ఒకటి. ఇంకా సహజంగా కర్మలు చేస్తూ కూడా ఎంతో మంది తరించిన వాళ్ళ పేర్లు మనకు తెలుసు. దేవర్షి నారదుని చూడు, వినోద కర్మలతో కూడా ఆయన సమాధి స్థితి ఎప్పుడూ భంగం కాదు. ఆయన నిరంతరం నడుస్తున్నా, మాట్లాడుతున్నా, లేక సంచరిస్తున్నా కూడా సమాధి స్థితిలోనే ఉంటాడు. యాజ్ఞవల్క్యుని సమాధి అయితే ప్రసిద్ధమైనది. దానిని ఋషులు కూడా పరీక్ష చేశారు. అంటే ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ, జనకుడి గురించి చెప్పుకున్నాం, సుఖ మహర్షి, వీళ్ళందరూ కూడా ఆ రకంగా ఒక కర్మలు చేస్తూ కూడా సమాధి స్థితిలో ఉండగలగడం అనే గొప్ప స్థితిని కలిగి ఉన్నారు. అది ఈ భక్తి భాగవత ధర్మంలో సహజంగా వస్తుంది అని చెప్తున్నారు రామకృష్ణ పరమహంస. ఆయనకి కాళీమాత అంటే చాలా భక్తితో అర్చకుడుగా ఉండేవాడు ఆ గుడిలో. ఆవిడ్ని ఎంత ప్రార్థించాడో మనకు తెలుసు. ఆవిడ రూపంతో నాకు కనిపించు తల్లి అని ప్రార్థన చేశాడు. తర్వాత ఆయన తత్వాన్నే ఆకలింపు చేసుకున్నాడు, అమ్మ తత్వాన్ని, అది వేరే విషయం. కానీ భక్తితోనే మొదలుపెట్టి అర్చకుడిగా ఉంటూ చిన్నప్పటి నుంచి ఆ ధ్యాసతోనే పెరిగి పెద్దయి అప్పుడు తద్రూపంగా తానే కాళీ స్వరూపంగా అయిపోయాడు. అది ఉదాహరణ రామకృష్ణ పరమహంస. అలా అయ్యి కూడా వివాహం అయినా కూడా ఆయన ఆ కర్మ చేస్తూ భక్తుల్ని రక్షిస్తూ ఎలా భక్తిని నిలుపుకోవచ్చు అనేది ఆయన ఒక ఉదాహరణ. ఆయన సమాధి స్థితి మనకు తెలిసినదే. ఉన్నట్టుండి మాట్లాడుతూ సమాధిలోకి వెళ్ళిపోయేవాట. ఒక పువ్వుని చూస్తే ఆహా, భగవంతుడి సృష్టి ఇంత ముడుచుకున్నప్పుడు దాని రంగు, దాని రూపం తెలియదు. ఆ సూర్యోదయంతో మీకు చెప్పాను, అది ఇలాగ వికసించగానే ఆ భగవత్ సృష్టి ఎంత గొప్పది కదా అని ఆయన సమాధిలోకి వెళ్ళిపోయేవాట. అది ఇలాంటి స్థితిని చూసి అస్తమాట్లు ఈయన సమాధికి వెళ్ళిపోతున్నాడు, ఈయన ఎంత సుఖాన్ని అనుభవిస్తున్నాడో అని చాలా ఆతృత పడేవాట వివేకానంద. ఏమిటి, తను సమాధి స్థితికి వెళ్ళాలి, నాకు అది నేర్పండి, నాకు అది కావాలి అని అడిగేవాట రామకృష్ణ పరమహంసని. అప్పుడు రామకృష్ణ పరమహంసని నవ్వి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంగా ఒక్కొక్క అంశతో పుడతారు. సమాధి అనేది మీకు ఇంతకుముందు చెప్పాను కంచి స్వామి అన్న గురించి. అంటే కొంతమంది సమాధి కడితే అలాగే భగవదైక్యం అయిపోగలరు, కానీ మళ్ళా తిరిగి వచ్చి ఆ భగవత్ స్వరూప స్వభావాలని మనకి చెప్పేవాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. అందులో షిరిడి సాయిబాబాని గొప్పగా చెప్పుకుంటాం, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ ఆ స్థితికి వెళ్ళి మళ్ళీ వచ్చి మనకి బోధించిన వాళ్ళే. అలాగే వివేకానందతో చెప్తారు ఆయన, తుచ్చమైన సమాధి నీకెందుకు, మంచి గురుభక్తిలో ఉన్నాడు వివేకానంద.
అలాంటి వివేకానందని ఆ గురువు బోధించినదేమిటి? తుచ్చమైన సమాధి నీకెందుకు, నువ్వు సాధించవలసినది ఈ ప్రపంచంలో ఎంతో ఉంది. నువ్వు ఆ ఎప్పుడు గురువులు నన్ను పూజించని చెప్పరండి. నువ్వు ఆ భగవంతుని నమ్మితే ఆయన నీకు అన్నీ ప్రసాదిస్తాడు. ముందు నువ్వు ఈ అమెరికా వెళ్ళి హిందూ ధర్మాన్ని గురించి చెప్పవలసి ఉంది అని ఆయన్ని ఒక కార్యార్థిగా పంపిస్తారు. ఆ కథ చాలా గొప్పగా ఉంటుంది. విశ్వమత మహాసభల్లో ఆయన మన హిందూ మతాన్ని గురించి ఇంకా ఎవ్వరు ఒక్క మాట కూడా అనలేకుండా అంత బాగా ఆయన చెప్పి ఆయన వచ్చారు. ఇదంతా మళ్ళీ ఏమిటి, ఇంత గొప్ప కార్యాన్ని చిన్న వయసులో వివేకానంద ఎలా సాధించాడు అంటే కేవలం గురు కృప, ఒక అదృశ్యమైన భగవత్ శక్తి ఆయన చేత నడిపించింది. అది గురువే అనుకోండి, పరబ్రహ్మ స్వరూపం, వాళ్ళిద్దరికీ తేడా ఉండదు. కాబట్టి వాళ్ళిద్దరిగా ఆ ఏకరూపంతో ఆ గురువుగా అనుకుంటే గురు కృపతో ఆయన అంత గొప్ప కార్యాన్ని సాధించుకొచ్చి ఈ రోజుకి ఎన్ని రామకృష్ణ మఠాలు, ఎన్ని వివేకానంద బోధనలతో ఈ ప్రపంచం ఎంతో గొప్పగా నడుస్తోంది. షిరిడీలో ఎలా నడుస్తోందో ఆ రకంగా, అంటే మహాత్ముల యొక్క వాళ్ళ గొప్ప స్థితులన్నీ ఆ గురువులు, ఎలాంటి గురువైనా వాళ్ళ తత్వాన్ని ఆ శిష్యుల్లో పెడతారు. ఇందులో కూడా చూడండి, మనం బాబాని అనుకుంటాం కదా, ఎప్పుడు భక్తి అనేది ఎలా ఉండాలంటే మన రూపాన్ని కొంతవరకే చూడాలి. ఆ బాబా రూపాన్ని, ఆ గురు రూపాన్ని కన్నా గురు తత్వాన్ని పట్టుకోవాలట. అది గురువుకి చాలా ఆనందం. ఎందుకంటే ఆయన వచ్చింది ఎందుకు? మన కోసం. మనకి మనసు చెప్పుకున్నాం కదా, కోరికల తీరి మనసు స్వస్థత చిక్కాక పరమార్థం గురించి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళ దగ్గరికి గురువు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ గురు తత్వాన్ని మనం పట్టుకోవాలట. పట్టుకుని ఎలా చేయాలంటే, మనం ఏదైనా ఒక పని చేసేప్పుడు మనకి ఏదైనా సందేహం కలిగితే గురువు దగ్గరికి పరిగెట్టక్కర్లేదండి. ఆయన తత్వాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన చెప్పిన బోధనల్ని గుర్తు చేసుకుని నా గురువు అయితే ఈ పని ఇలా చేస్తారు అనుకోవాలి. మనం గురువుకి మన పేరుని నిలబెట్టాలండి. ఎప్పుడు గుర్తుంచుకోండి, సత్యశిష్యులు మనం నిజంగా బాబా భక్తులం అయితే మన్ని చూసి అవతల వాళ్ళు అబ్బా ఆవిడ ఎంత గొప్పగా, నేను విమల గారు అని చెప్పాను కదా ఈ గ్రంథం రాసిన ఆవిడని చూసి నేను అలాగే అట్రాక్ట్ అయ్యాను. ఏమిటి, ఆవిడ బాబా గురించి చెప్తూ అవన్నీ ఎంత బాగా అనుసరిస్తున్నారు. అనుసరణ ఏమీ కష్టం కాదు ఏమండి, పరనింద చేయకపోవడం ఏమీ కష్టం కాదు, టంగ్ కంట్రోల్ చేయాలంతే. అది బాబా ఎంత బాగా చెప్పారు. అలాంటివన్నీ గుర్తు తెచ్చుకుంటూ మన బాధలకి కారణం ఏమిటి, బాబా చెప్పినట్టు దానికి ఏ రకంగా మనం చేసుకోవాలి, ఆయన బోధ గుర్తు చేసుకుంటే చాలు. ఆయన రూపం కన్నా ఆయన్ని ఇలా గనక తత్వంతో గనక మనం పూజిస్తే ఆ బాబాకి ఎంత ఆనందం అంటే మనకి ఇంకొక మెట్టు పైకి ఎక్కిస్తారు పరమార్థానికి. అంటే ఈ రకంగా రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ కూడా తుచ్చమైన అది కాదు, మీరు భక్తి గురు భావనతో ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు. స్వస్వరూపంలో పరాకాష్ఠ అయిన తన్మయ దృష్టి లేక సర్వత్రా ఎప్పుడూ చెదరని సమబుద్ధి ఎవరికి ఉంటుందో వారిని కర్మాకర్మల్లో కూడా అజ్ఞానం బాధించదు. ఆ స్థితి పేరే పరమ సమాధి అయి ఉంది. చూసారా, భజన చేస్తుంటే ఎప్పుడైతే స్వస్వరూపంలో పరాకాష్ఠ అయిన తన్మయ దృష్టి, తన్మయంతో భగవంతుడేనేనన్న అంతవరకు వెళ్ళిన ఆ భక్తి ఉంటుందే, అది సహజంగా సమాధిని తీసుకొస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసల చలనము లేక కన్ను మూసి తెరవడం, ఇవి కూడా నిజంగా నారాయణుడు చేసే పనులే. ఇంకా ఆ భక్తులు ఎంత గొప్పగా ఉంటారంటే భజనతోనే ఎంతో మంచి సాధన చేసిన వాళ్ళ యొక్క నా నుంచి సత్కర్మ జరిగింది, నా ఆచరణ చాలా ఉత్తమం, జనన మరణాలు నేను తొలగించాను, ఇంకా వాళ్ళు తద్రూపులైపోతారట. తద్రూపులైపోయి పరశువేది తాకిన ఇనుము శుద్ధమైన బంగారంగా ఎలా తయారవుతుందో అలాగే శరీరంలో ఏ కర్మలు జరుగుతున్నాయో అవన్నీ నిజమైన పరబ్రహ్మమే అయిపోతాయి. అంటే భజన యొక్క నవవిధ భక్తి ఇవన్నీ ఏవైతే చెప్పుకున్నామో అవి ఎంత సమయం ఉంటే అంత సమయంలో నిరంతరం గురువుని తలుచుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ భావనని మాత్రం గురువు దగ్గర, గురుపాదాల దగ్గర పెట్టుకుని ఎవరైతే చేస్తారో, భగవంతుడు గురువు ఇక్కడ ఒకటిగా అనుకోండి, అలాంటి వాళ్ళు వారి ఆట మహాపూజనం, వారి వాచాలత ఒక మహాస్తవనం. నేను చెప్పాను కదా, గురువు లేకుండా చేసేవాడే గురువు.
అని. అంటే గురువు అవసరం లేకుండా, అంటే వీళ్ళు గురువుని తలుచుకుని తలుచుకుని ఏ రకంగా అయితే ఆ గొంగళి పురుగు అందులో ఉండి ఉండి సీతాకోక చిలుక భ్రమరంగా అయిపోతుందో, భ్రమర కీటక న్యాయం అంటారు. అంటే అలా రూపం అంత మంచి స్థితికి వెడుతుందో, అలాగే ఈ భక్తులు కూడా భగవంతుడి యొక్క స్థితికి వెడతారు. వారు ఏ మార్గంలో, ఇంకా ఆ భగవంతుడికి ఎంత ఇష్టం అంటే వీళ్ళంటే, వారు ఏ మార్గంలో నడుస్తారో ఆ మార్గమే శ్రీ రంగధామం అవుతుంది. అంటే వారు దేవుడు ఉదరం పైన కుశలంగా సర్వాంగాలతో తూగుతూ ఉంటారు. వాళ్ళు నడుస్తున్నా, కూర్చున్నా, నుంచున్నా భగవంతుడి గురించే చెప్పుకుంటూ ఉంటారు కదా. ఆ చెప్పుకోవడం వాళ్ళే భగవత్ స్వరూపం అయిపోయారు. ఇంక వాళ్ళలో వేరే ఏ ఆలోచన లేవు. మీకు ఒక్కటి చెప్తాను. ఇప్పుడు మనం బాబా దగ్గరికి వెళ్ళి ఏదో ఒక సేవ చేస్తూ ఉంటామండి. లేదా నా అనుభవం చెప్తాను మీకు. మేము పారాయణ పెట్టుకునేవాళ్ళం పొద్దున్న 6 నుంచి రాత్రి 10 వరకు. అంటే ఇంక వేరే ఏ ధ్యాస ఉండదు, వినడం, చదవడం, ఏదో ఆకలి టైంలో ఎవరో ఇంత పెడితే తినడం, అంటే ఇంతకన్నా లేదు. అది మా ఇంట్లో జరిగిన ఆ వారం రోజులు అది నా ఇల్లులే అనిపించదండి. మీరు నమ్ముతారో నమ్మరో, ఇది ఎందుకు చెప్తున్నానంటే మన భావన అంతగా లోపల తిష్టేసుకుని ఉంటుంది. బాబా కూర్చున్నారు, ఇంత కార్యక్రమాన్ని చేస్తున్నారు, ఈ జన్మ ధన్యం, ఇది నా ఇల్లు కాదు, ఇది బాబా ఇల్లు, బాబాయే ఇవన్నీ చేయించుకుంటున్నారు, ఇది బాబా దర్బారు, అలాగే అనిపిస్తుందండి. ఎవ్వరు వచ్చి వాళ్ళు సేవ చేసేవాళ్ళు సేవ, ఏదో అన్నాలు వండుతారు, టీలు పెడతారు మధ్యలో ఇవ్వడానికి, అన్నీ సైలెంట్గా ఒక నిశ్శబ్దంగా నడుస్తాయండి. అలా నిశ్శబ్దంగా నడుస్తున్నప్పుడు అది మన ఇల్లు అవుతుందా అండి? అంటే ఎందుకు చెప్తున్నానంటే తద్రూపం అవడం. అంటే విమల గారి ఇంటికి వెళ్ళే వాళ్ళం మేము. రాత్రి పగలి ఇలాంటి గ్రంథాలన్నీ పారాయణ, సాయి సచ్చరిత, గురులీల చరిత్ర, ఈ భావార్థరామాయణం, ఇవన్నీ పారాయణలు జరుగుతుంటే అక్కడ ఇంకా ఏమీ ఉండదు, వినడం, చదవడం. అది ఒక బాబా యొక్క ధామం అంతే. ఆవిడ కూడా అలాగే కూర్చుని ఉండేవారండి, అలాగ అసలు కదలకుండా కూర్చుని ఉండేవారు. ఆవిడ నిద్రపోతున్నారేమో అనుకునే వాళ్ళు కొంతమంది మధ్యలో, కానీ తప్పు చదివితే వెంటనే లేచి అది కరెక్ట్గా ఆ వాక్యం సరిగ్గా చదవమ్మా అనేవారు. మాకు ఎంత ఆశ్చర్యం వేసేదో. అంటే నిద్రపోతున్నట్లెక్క కాదు, అంత భావనలో వాళ్ళు ఉంటారు. ఇది నిజంగా మన అనుభవంలో చిన్నగా ఉంటుంది. ఒక కార్యక్రమం మీరు చేస్తున్నప్పుడు ఇంకా అదే ధ్యాసలో ఉన్నప్పుడు బాబా బాబా నిరంతరం మనసులో అదే ఉంది. అంటే అలాగ దాన్ని పెంచుకోగలిగితే స్వస్వరూపంలో ఉండడం అంటే అదే. వారి నుంచి స్వాభావికంగా ఏ కర్మలు జరుగుతాయి అవన్నీ అహేతుకంగా బ్రహ్మార్పణం అవుతాయి. దీని పేరే నిర్దోష భజన లేక శుద్ధ భాగవత ధర్మం. ఇంకా మాయ కంగంలో ముఖ్యమైన గుణం ఏమిటంటే అది జీవుడి దృష్టిని స్వరూపం నుంచి విముఖం చేస్తుంది. ఇది ఈ భజన నుంచి మనం తప్పుకుంటే మాయ అనేది ఎలా ఉంటుంది? హరిభక్తులు హరిభజనలో హరిమాయ నుండి సుఖంగా తరించిపోతారు. కానీ అదే ఆ హరిభక్తి లేని వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో మనం కొంచెం చెప్పుకోవాలి కదా. మాయకంగంలో ముఖ్యమైన గుణం ఏమిటంటే అది జీవుడి దృష్టిని స్వరూపం నుంచి విముఖం చేస్తుంది. మాయని దాటాలని కోరుకుంటూ ఉంటాం. ఏమిటా మాయ అంటే మనలో ఉన్న ఏదైతే జీవుడి దృష్టి లౌకికమైన విషయాల్లో ఉంటుందో అదేం చేస్తుంది? ఆత్మ యొక్క స్వరూపాన్ని విముఖం చేస్తుంది. ద్వైత భావంతో బలాఢ్యమైన సదాసర్వద, ఇప్పుడు నేను చెప్పానే ఇది నా ఇల్లు అనిపించదు, నేను అనే భావన అక్కడ ఉండదు అని ఏదైతే అన్నానో అది భగవంతుణ్ణి అంతగా ఆరాధించడం. కానీ ఇది ఇప్పుడు చెప్పేదేమిటి? నేను చేస్తున్నాను, నేను చదువుతున్నాను, ఏదైతే ఆ భావన వస్తుందో వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందో చూడండి. ద్వైత భావంతో బలాఢ్యమైన సదాసర్వదా కాలభ్రమ యొక్క త్రిపుటిని దృశ్య దర్శన దృష్ట లాంటివి పెంచుతుంది. భావనలు లౌకికంగా మనం లోబడిపోతాం ఆ గుణాలకి. శబ్ద స్పర్శ రూప రస గ్రంథాలు ఏవైతే ఉంటాయో అవన్నీ లీనమైతే లౌకికంగా ఉంటుంది. లేదంటే అవన్నీ భగవదర్పణం చేస్తే తిన్నది ప్రసాదం, బాబా ప్రసాదం, ఇది ఆయన నాకు ఇస్తున్నది అని అలాగా స్వరూపంలో అంత తేడా ఉంటుంది. ద్వైత భావనయే భయానికి తండ్రి అని, మాయయే ద్వైతానికి జనకుడని నీవు తెలుసుకో. ఇక్కడ ద్వైత భావన ఉంటుంది, భగవద్భజనతో
తద్రూపం అవుతుంది అనుకున్నాం కదా. అయితే ద్వైత భావన వల్ల భయం మొదలవుతుంది. అంటే చెప్తున్నాను కదా, అమ్మో మనస్సు ఈ రకంగా రెండు వైపులా మనకి పరమార్థం సాధించాలని ఉంటుంది, కానీ లౌకికం వైపు మనసు ఆకర్షింపబడుతూ ఉంటుంది. ఇదే ద్వైత భావన అండి. మాయ అయితే ఏం చేస్తుంది? ద్వైతానికి జనకుడిని నీవు తెలుసుకో. ఆ మాయ ఏం చేస్తుంది? ఈ ద్వైతంలోకి లాగి రకరకాల భావనల్ని మనకి కలగజేస్తుంది. కానీ మాయ భగవద్ భజనలో గనక మనం ఉంటే అప్పుడు మాయ పరిగెత్తాలనుకున్నప్పుడు పరిగెత్తదు. కారణం హరినామ భయంతో అది అక్కడక్కడే కరిగిపోతుంది. అందువల్ల హరిమాయ హరిభక్తుల్ని బాధించలేదు. హరిభజనకి ఎవరు విముఖులవుతారో వారి ముందు ద్వైతం సదా సర్వకాలం నిలిచి ఉంటుంది. వారి వద్ద మహాభయంతో సహా దుఃఖపూరితమైన ఈ ప్రపంచం దృఢంగా ఉంటుంది. ఇక్కడ మనం మాయని తరించాలంటే కొన్ని వాక్యాలు చెప్తాను. అవి మనం మనసులో పెట్టుకోగలిగితే మనం అంటే కొన్ని మనం చిన్న టిప్స్ అంటారే అలాంటివి. ఓహో, మీరు ఎంత భగవదారాధన చేస్తున్నా మాయ కూడా మన అంతలా లాగుతోంది, అది మన అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ మనం మాయ నుంచి తరించిపోగల ఉపాయాలని కొన్ని చెప్తాను. బుద్ధితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, హృదయంతో అనుభవించడానికి ప్రయత్నించు. బుద్ధితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకు. మనస్సు ఉంది, రకరకాలుగా పోతూ ఉంటుంది, బుద్ధి ఉంటుంది. అదే అండి బుద్ధి లేనివాడా అంటాం. ఎందుకంటాం? వాడి బుద్ధి సరిగ్గా పనిచేయట్లేదు, వాడి ఇష్టం వచ్చినట్టు వాడు ఆలోచిస్తున్నాడు. మూర్ఖులు ఎలా ఉంటారండి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆలోచించి ఇదే కరెక్ట్ అంటారు. ఇప్పుడే ఎంతో మంది భగవంతుడి గురించి మనం చెప్పుకుంటుంటే వాళ్ళు అస్థిమితంగా ఉండి 5 నిమిషాల్లో లేచి వెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళకి ఆ లౌకికమైన భావనలు ఏవైతే మనస్సుని పట్టి పీడిస్తున్నాయో అవి ఆకర్షణతో లాగి ఇవన్నీ నీకు శుద్ధ సోది వీళ్ళు చెప్పుకునేదంతా, మనం బయటికి వెళ్ళిపోదాం అంటాయి. అంత ఉంటుందండి మనస్సుకి. అందుకని బుద్ధితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకు. ఇలాంటి విషయాలన్నీ హృదయంతో తీసుకో. ఏదైతే నీ లోపల ఉన్న భావన, మనకి గురువు లోపల ఉన్నాడు, ఆ గురువే మనకి బోధ చేస్తున్నాడు. గురువు కావాలని కోరిక కలగడం దగ్గర నుంచి లాస్ట్కి గురువు కూడా మాటలతో కన్నా మన హృదయంలోకి భావ సంస్కరణ చేయడానికే ఆయన ఇష్టపడతారు, అలాగే చేస్తారు కూడా. అది అందుకని హృదయంతో అనుభవించడానికి ప్రయత్నించు అని చెప్తున్నారు. ఒక్క భగవంతునికి ఆత్మసమర్పణ చేసుకోగలం, ఇంకెవరికీ అర్హత లేదు. గురువుకి శరణాగతి చేస్తే ఆయన కనుగొన్న సత్యాన్ని మనకి దర్శింపచేస్తారు. మనం ఇక్కడ శరణాగతికి ఆత్మసమర్పణకి 2 గుర్తు పెట్టుకోవాలి. 2 ఒకటే భావన వస్తుంది. కానీ ఆత్మసమర్పణ ఎప్పుడైతే ఆ పరబ్రహ్మ స్వరూపం ఉందో, గురువులు మనకి ఏదైతే నిరూపించాలని మనకి ఎన్నో బోధనల ద్వారా చేస్తున్నారో అలాంటి ఆ బ్రహ్మ పదార్థానికి మాత్రం ఆత్మసమర్పణ చేయగలం. గురువు చేసే పని గురువుకి శరణాగతి చేస్తే ఆ ఆత్మసమర్పణ యొక్క ఆ యోగాన్ని మనకి ఇస్తారు, అనుభవంలోకి చేస్తారు. ఇంకా మనిషి ఎదిగితే దేవుడు. ఇక్కడ మనం అనుకుంటూ ఉంటాం కదా, ఏమిటిది అసలు మనుషులం, మనం దేవుడు ఆ తత్వం దైవత్వానికి మనం ఎలా వెళ్ళగలం, అలాగే ఈ చెడ్డ బుద్ధులు అవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, మనిషి యొక్క కర్మలు అవన్నీ పక్కకు పెట్టండి. ఎదిగితే అంటే మంచి ద్వారా సంస్కారాలతో సాత్విక బుద్ధితో ఎవరైతే ఎదుగుతారో వాళ్ళు దేవుడికి దగ్గర అవడమే కాదు, గురువుని పట్టుకుని దేవుడే అయిపోగలరు. గురువు దేవుడని ఎలా అనుకుంటున్నామో, గురువు అవసరం లేకుండా చేసేవాడే గురువు అని ఎలా అనుకుంటున్నామో, మనం గనక అలా ఎదగగలిగితే ఆ దేవుడే మనం. అసలు లోపల ఉన్న ఆత్మతత్వమే, ఆత్మే మనం భగవంతుడని చెప్పుకుంటున్నాం కదా, ఆ స్థితికి పెడతాంట. కానీ అదే కోరికలతో మునిగిపోయి స్వార్థంతో మునిగిపోయిన మనిషి ఏమవుతాడు? దెయ్యం. ఎక్కడో పురాణాల్లో చెప్పే వాటికి అన్నిట్లకి తత్వ అర్థాలు ఇవే. ఇవి మనకి తెలుసు. ఉదాహరణ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు చాలదండి. ప్రహ్లాదుడు ఏం చేశాడు? ఎదిగి అంతలో భగవంతుడిని చూసి భక్తి భావంతో నిరంతరం నారాయణ పాదపద్మాలు పట్టుకుని ఆయన ప్రహ్లాదుడు భగవంతుడి ఒడిలో కూర్చున్నాడు. అంత గొప్ప స్థితి ఆయనకు వచ్చింది. అదే హిరణ్యకశిపుడు అంత శక్తిమంతుడు, వెళ్ళి బ్రహ్మను ప్రత్యక్షం చేసుకోగలిగిన వాడు. కానీ విపరీతమైన అహంకారంతో, అహంకారం ఎప్పుడైతే వచ్చిందో అన్ని అవగుణాలు ఒకదాని వెనక ఒకటి చేరి నేనే భగవంతుడు అనడం వేరు,
భగవంతుడికి ఆపోజిట్ గా గుణాలని అహంకారాన్ని పెంచుకుని అందరినీ భగవంతుడిని తలిచే వాళ్ళని నాశనం చేసేంతగా దెయ్యం, దాన్ని ఏమంటారు? దెయ్యం, రాక్షస గుణాలు. అందులో రాక్షసుడయ్యాడు. కొడుకు ఎదిగి భగవంతుడైతే తండ్రి ఏమయ్యాడు? అహంకారంతో, చెడ్డ గుణాలతో రాక్షసుడయ్యాడు, కోరికలతో. ఏం కోరిక వాడికి? నారాయణుడు నా ముందు ఎంత, ఆఫ్టర్ ఆల్ నేను ఎవ్వరిని కోరిన కోరిక అలాంటిది, ఎవ్వరు నన్ను జయించలేరు, నారాయణుడు కూడా నన్ను జయించలేడు అని అనుకుని అంత గర్వంతో దెయ్యం, రాక్షస గుణాలు అయ్యాడు. ఇక్కడ అందే మనం తెలుసుకోవాల్సింది, మనిషి ఎదిగితే దేవుడు, కోరికలలో మునిగితే దెయ్యం. భగవంతుడు మన చేత శ్రమ చేయించడు, శ్రమే భగవంతుడు. ఇందాక నేను చెప్పాను కదా, సృష్టి కార్యాలు నిర్వహించి మన కోసం ఇంత శ్రమ పడుతున్న భగవంతుడికి మనం కంప్లైంట్లు చేస్తాం. నాకు ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు. ఆయన అన్నీ ఇచ్చాడు, దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకో, కొంచెం కష్టపడు అన్నాడు. ఆయన అంత కష్టపడుతూ మనని కొంచెం కష్టపడమంటే కూడా మనం కంప్లైంట్ ఇస్తున్నాం. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అనమాట. శ్రమే భగవంతుడు. ఇంకా గులాబీ ముళ్ళు ఉంటాయండి, చుట్టూ ముళ్ళు సృష్టించిన భగవంతుడు ఎంత క్రూరుడు అనుకుంటామా? అబ్బా, ఇంత అందమైన పువ్వుకి ఈ ముళ్ళు పెట్టాడేమిటి దేవుడు అనుకుంటామా? అనుకోవచ్చు అజ్ఞానంతో. అయితే వినండి, ఈ ముళ్ళు గులాబీకి గుచ్చుకోవడం ఎప్పుడైనా చూసారా? గులాబీకి అదేం అపకారం చేయట్లేదే ఆ ముళ్ళు, పైగా గులాబీని కాపాడుతున్నాయట. ఏమిటంటే పురుగులు రాకుండా, పాములు పైకి చేరకుండా, ఏ పురుగులు పైకి పాకి వెళ్లకుండా ఆ ముళ్ళు అడ్డుకుంటాయి. గులాబీ ముళ్ళు గుచ్చుకోకుండా భగవంతుడే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. పైగా గులాబీకి ముళ్ళు రక్షణగా నిలుస్తాయి. మనకు కూడా అంతే అండి. మనం ఏదైతే కష్టాలు అనుకుంటున్నామో, కష్టాలు డిఫరెంట్ వేస్లో అందరికీ కష్టాలు ఉంటాయి. అది బాధ అనేది ఒకటే, కానీ చూసే మార్గాలు వేరువేరుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇంత చేసిన ఆయన కూడా వెంటనే ఆనందాన్ని ఇస్తున్నాడు, మనకు అన్నీ ఇచ్చాడు, కావలసినవన్నీ. మన కోరికల వల్ల మనం దుఃఖాన్ని పెంచుకుంటున్నాం, అది మనకు తెలియట్లేదు. సరళంగా ఉండండి, సింపుల్గా నిరాడంబరంగా ఉండండి, అందరితో చక్కగా నవ్వుతూ మాట్లాడండి, అప్పుడు ఈ బాధలన్నీ ఉండవు కదా. ఒకవేళ ఏదంటే బాధ అయినా ఒకవేళ వస్తే అది కూడా మనం ఇలాంటి జీవన విధానంతో సరి చేసుకోవచ్చు. అంత సింపుల్ విషయాన్ని మనం చాలా పెద్దగా చేసుకుని చాలా కష్టపడిపోతున్నాం, జన్మ జన్మల కర్మలను అనుభవిస్తున్నాం అనుకుంటూ ఏడుస్తూ ఎన్నో భగవంతుడికి కంప్లైంట్లు ఇచ్చుకుంటూ జీవితాన్ని ఈడుస్తూ బతుకుతున్నాం అనమాట. అలా కాకుండా ఉండాలి అంటే ఇలాంటివి చాలా అవసరం. భగవంతుని ఆదేశించడం మనలో చాలా మందికి చేత కాదు, ఎందుకంటే భగవంతుని ఆదేశాలు మనం పాటించాం. ఇప్పుడు మనం ఎన్నో చెప్పుకుంటున్నాం ఈ సాధు లక్షణాల్లోనే. ఏమిటంటే ఆయన వాక్కు దగ్గర కూర్చుని ఉంటాడు, బాబా చెప్తే చాలండి మాకు అయిపోతుంది అనుకుంటున్నాం మనం. అది రావడానికి ఆయన ఎంత చేశారు? ఆయన సాక్షాత్తు భగవంతుడే, ఆ భగవంతుడు ఆ పరబ్రహ్మ నుంచి వచ్చాడు. ఆయన ఎన్ని భగవంతుడి ఆదేశాలని పాటించి వాళ్ళు మహాత్ములు అయ్యారు. ఆ ఆదేశాలని పాటించి మనం అవ్వాలి తప్ప మనం అవి చేయము. భగవంతుడి ఆదేశాలను పాటించాం, ఆయన మనకేం చేయట్లేదు అనుకుంటాం. పక్కనున్న సత్యనారాయణ వ్రతం చేస్తాంట ఇంట్లో, కానీ పక్కన ఇంటి ఆయన సత్యనారాయణ అని ఉంటాడు, అతన్ని ప్రేమించంట. భగవంతుడు ఇన్ని ఇచ్చాడు, ఇన్ని మనం మన స్వార్థం కోసం శుభ్రంగా ఉపయోగించుకుంటున్నాం. కానీ ఇన్నిట్లకి కారణమైన అసలు ఈ జనం కానీ, మీకు చెప్పాను ఒక చిన్న కార్యం, ఒక కాఫీ తాగాలంటే అండి, మీకు నేను చెప్పడం మొదలెట్టానంటే ఎంతమంది కార్యం వల్ల మనకి చేతికి ఒక కాఫీ కప్పు వస్తుందో అది ఇంకొకసారి చెప్పుకుందాం. అంటే అంతగా ఉన్న అందరిలో ఆ భగవంతుని చూడలేకపోతున్నాం కదా. ఇంట్లో సత్యనారాయణతం చేసుకుని పక్కింటి వాడితే దెబ్బలాడితే వచ్చిన లాభం ఏమిటి? అది చాలా ఫండమెంటల్వి. మనకి ఎంతో బాగా చెప్పిన ఆ విషయాన్ని మనం గ్రహించకుండా మనం ఎన్ని గొప్ప కార్యాలు చేసుకుని ఏమిటి ఉపయోగం? అది తెలుసుకోవాలన్నమాట. అందుకు ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుని ఆదేశించి స్వామి నాకు ఇది ఇయ్యి అని పేచీ పెడుతున్నావు ఆయన దగ్గర. నువ్వు పాటిస్తే కదా, నువ్వు ఆయన ఆదేశాలను పాటిస్తే నీ ఆదేశాన్ని ఆయన వింటారు అని చెప్తున్నారు. నీకు ఏం కావాలని నిర్ణయించే అవకాశం భగవంతునికి విడిచిపెట్టు, ఆయన ఇచ్చింది సంతోషంగా తీసుకో. మనకి తెలియదండి మనకి ఏం కావాలో,
కానీ కోరేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ స్వార్థ చింతన, ఈ లౌకిక ఆకర్షణలు మన్ని అలా కోరేట్టు చేస్తాయి. కానీ దానివల్ల తర్వాత ఫలితం ఎలా ఉంటుందో మనం గ్రహించలేం. అది భగవంతుడికి తెలుసు. కాబట్టి ఆయన ఇచ్చింది సంతోషంగా స్వీకరించు అని చెప్తున్నారు. నువ్వు చేయగలిగింది చెయ్యి, మిగిలింది భగవంతుడే చేస్తాడు. ఇంకా మానవ ప్రయత్నం ఏమీ లేకుండా అన్నం వస్త్రాదులు ఇస్తానన్నాడు కదండి నాకు బాబా, కాబట్టి నేను హాయిగా ఇలా కూర్చుంటాను అంటే కాదండి. మానవ ప్రయత్నంతో మన పనులన్నీ మనం చేస్తూ ఇంకా చేయలేనివి మనకి ఒకటి రావాలి, అది మనం మానవ ప్రయత్నంతో సాధించలేకపోతున్నాం. అప్పుడు భగవంతుడికి దండం పెట్టుకోవాలి. అప్పుడు తప్పకుండా ఆయన పరిగెట్టుకొచ్చి ఆ పని చేస్తారు. ఏదైనా పాజిటివ్ థింకింగ్, మంచి పనులు, ఇలాంటి వాటికే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. మనిషి దేవుడు అవుతాడు. మనం ఎప్పుడు అదొకటి గుర్తుపెట్టుకోవాలి. చెడ్డవు కోరితే కోరు, నీ ఇష్టం. ఆయన ఏదో అనుగ్రహం ఉంటే ఇస్తారు, కానీ దానివల్ల నువ్వు ఇంకా పతనం అవుతున్నావు తప్ప ముందుకి వెళ్ళలేకపోతున్నావు. ఆధ్యాత్మికత అంటే ఆత్మ విజ్ఞానం. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, లౌకికం అనేది అనుభవించాలి, చేయాలి, కానీ ఆలోచన ఆత్మ యందు ఉండాలి. మనం ఇక్కడికి వచ్చాం, మళ్ళీ వెళ్ళిపోతాం. అది గుర్తు పెట్టుకోవాలి. ఆ నిజధామానికి ఎప్పుడైతే పెడతామో దానికి ఈ ఆత్మ విజ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది. అది ఇంకొకటండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం అంటే, అసలు ఇక్కడ ఉన్నాము, ఇక్కడే స్వర్గం నరకం రెండు ఉన్నాయి. తాగుబోతు తాగేసి చెడ్డ అలవాట్లు నేర్చుకుని వెడతాడు. అప్పుడు ఏమవుతుంది? వాడు అనారోగ్యం పాలయ్యి చచ్చిపోతాడు. వాడిలో సంస్కరింపబడే గుణాలు కూడా సంస్కరింపబడట్లేదు. తాగుబోతు అనేది అందరూ తాగుబోతులని కాదు, ఏదైతే మన వీక్నెస్ని ఎక్కువ చేసుకుంటామో అది పతనానికి దారితీస్తుంది. అదే మంచి వైపు మనసుని పెట్టిన వాళ్ళకి ఈ మంచి వైపు వెళుతుంటే అది ఉన్నతికి దారితీస్తుంది. ఇది ఆధ్యాత్మిక విజ్ఞానం. ఆత్మ విజ్ఞానాన్ని నేర్చుకోవాలంటే ముందు వీటిని మనం అవగాహన చేసుకోవాలి. భగవంతుని అన్వేషించడం అంటే భగవంతుని అన్వేషించవలసిన అవసరం లేదని బోధించే జ్ఞానాన్ని అన్వేషించడమే. అదే విచిత్రంగా మనం ఎంతో సాధనల గురించి కష్టపడి వెతుకుతున్నాం. బాబా లాంటి వాళ్ళు చాలా సహజంగా, చాలా సరళంగా వాళ్ళు చేసి చూపిస్తూ మన ఇలా ఉండండి, ఇలా చెయ్యండి, చక్కగా మీరు పరమార్థాన్ని సాధించగలరు అని చెప్తున్నారు. నేను దానికి ఉదాహరణ చెప్పాను. సాధ్యమైనంత మటుకు మనం సింపుల్ జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటూ మంచి ఆలోచనలతో మనం ఆనందంగా ఉంటూ 10 మందిని ఆనందంగా పెట్టగలిగితే ఇవే ఇలాంటివే మనం భగవంతుని అన్వేషించాల్సిన అవసరం లేదు. అసలు ఎక్కడుంటాడండి? అన్ని చోట్ల ఉన్నాడు అన్నప్పుడు మనం ఎక్కడ అన్వేషిస్తాం? అన్వేషించద్దు. ప్రేమ, సేవ, జ్ఞానం, ఇలాంటి మంచి వస్తువుని మనం పట్టుకుని ముందుకు వెళ్ళగలగాలి. అది ఏం చేస్తుంది? ఆ జ్ఞానం ఏ జ్ఞానం? అది భగవంతుని అన్వేషించడం అవసరమే లేదు. ఆయన నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అన్నిటిలో ఉన్నాడు, విశ్వంలో ఉన్నాడు, ఇవన్నీ తెలిసినది. దాని అంత గొప్ప అర్థం ఇదే. ముక్కుతో ఇలా చెప్పినా, ఇలా సింపుల్గా చెప్పినా, ఎలా చెప్పినా అది ఒకటే అవుతుందండి. కష్టసాధ్యంగా తెలుసుకుందాం. అన్నీ తెలుసుకుంటుంటే ఈ మనసుకి అంటారే వజ్రాన్ని రాసి 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 చేస్తే గాని దాని యొక్క తేజస్సు యొక్క స్వరూపం రాదు. అలాగ మనం మననం చేసుకుంటే గాని ఇలాంటివి మనకి తెలియదు. అందుకే ఇన్ని విషయాలు చెప్పుకోవడం. బుద్ధిగత స్పందన నుంచి అమాయక ప్రపంచంలోకి పయనించడమే ఆధ్యాత్మికత. అబ్బో మనమే గొప్పవాళ్ళం అనుకుంటాం, కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ బుద్ధిగత జ్ఞానం గురించి కూడా మనం ముందుకు వెళ్ళగలగాలి. ఎలా? మనం నిజం అనుకునే ఈ జీవితం ఒక కల్పన. సంపూర్ణ శరణాగతితో సృష్టిని ఒకానొక అద్భుతంగా దర్శించగల అమాయకతలోనే దివ్యానందం అనే పెన్నిది దాగి ఉంది. మనం నిజం అనుకునే ఈ జీవితం ఒక కల్పన. మనం కల్పన అనుకునేది ఒక మానసిక నిజం. ఇప్పుడు మనం మూలం సత్యం ఒకటి ఉంది. ఆ సత్యం అన్ని కాలాల్లో ఉంటుంది అని చెప్పుకున్నాం ఇంతకు ముందు. ఏమిటంటే సత్యం అనేది ఏమిటి? ఇప్పుడు ఆకాశం, భూమి, నీరు, ఇవన్నీ పంచభూతాలని మనకి భగవంతుడు ఇచ్చాడు. అవన్నీ సత్యం. అవి భగవంతుడు మూలాలుగా వచ్చాయి. కానీ మన దగ్గరికి వచ్చాడు, మనం ఏం చేస్తున్నాం? మనమే కల్పించుకుంటున్నాం అన్ని. ఎలా అంటే మనం నిజం అనుకునే జీవితం ఒక కల్పన. మనం కల్పన అనుకునేది ఒక మానసిక నిజం. ఇప్పుడు ఆకాశం ఉందండి, ఆకాశం నీలం రంగుగా కనిపిస్తుంది మనకి.
మనం చూస్తున్నాం, నీలంగా ఉంది. నీలంగా ఉంది కాబట్టి ఆకాశం నీలం రంగాన్ని అంటున్నాం. సత్యం ఏమిటి? ఆకాశం నీలం కాదు. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న మన ఈ జీవితం అంతా కూడా ముందే చెప్పుకున్నాం కదా, భూత భవిష్యత్ వర్తమానాలు ఎలా ఉంటాయో మనిషికి కళ లాంటిదే. అది మనకి అనుభవంతో తప్పకుండా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరికైనా తెలుస్తుందండి ఆలోచిస్తే. ఎందుకంటే మన ప్రమేయం లేకుండానే మన జీవితం నడుస్తుంది, కానీ మనం చేస్తున్నాం అనుకుంటున్నాం, అదొక భ్రమ. కాబట్టి ఇలాంటి భ్రమలన్నీ కలిగిన కల్పన అనేది ఏదైతే ఉందో అది మన జీవితం అయితే, ఒక మానసిక నిజం ఉంది. ఏమిటది? ఏదైతే కాదనుకుంటున్నామో అది సత్యం. ఇప్పుడు ఆకాశం ఏదైతే మన కళ్ళకి నీలంగా కనిపిస్తుంది, కానీ ఏదైతే శూన్యమైన ప్రదేశం ఉందో అది ఆకాశం, అది మనకి కనిపించట్లేదు. ఈ రకంగా చాలా ఉన్నాయి మనం తెలుసుకోగలిగితే. భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పుకుంటాం అండి, కానీ మనకి ఎక్కడైనా గుండ్రంగా కనిపిస్తుందా? భూమి కనిపించదు, కానీ సత్యం అది. మన భ్రమలో భూమి బలపరుపుగా ఉంటుంది, ఇదిగో ఇలా ఉంటుంది అని అనుకుంటాం. ఇవన్నీ చిన్న చిన్న ఉదాహరణలు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ మనం తెలుసుకోవాలి. ఏ సినిమాకి పెడతాము, 3 గంటల సినిమా చూసి ఆ 3 గంటలు దానిలో తల్లినవై బయటకు వచ్చి మనమే అనుకుంటాం, ఇదంతా ఊరికే స్టోరీ, డైరెక్టర్ రాశాడు, ఇది ఇలా జరిగింది, ఇవి పాత్రలు అనుకుంటాం. కానీ నిజంగా ఈ ప్రపంచంలో మనం వచ్చినది కూడా భగవంతుడి యొక్క డైరెక్షన్. భగవంతుడైతే దర్శకుడు ఆయన అయితే, మనం ఆయన దాంట్లో పాత్రధారులుగా నడిచి వెళ్ళిపోతున్నాం. ఇందులో మన ప్రమేయం లేదు. కానీ ఎలా అయితే ఒక ఆ పాత్ర యాక్షన్ చేస్తాడో హీరో కానీ హీరోయిన్ కానీ, మనం అంతే. మన జీవితంలో మనమే హీరో, మనమే హీరోయిన్, మనమే పిల్లలు, మనమే తల్లి, అన్ని మన పాత్రల్లో ఒక పాత్రకి 100 ఇచ్చాడు ఆయన చేయమని. అవన్నీ మనం చేస్తున్నాం అని తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నప్పుడు తప్పకుండా మనకి మాయ అంటే ఏమిటో అర్థమవుతుంది. ఫిర్యాదులు లేకపోవడమే ఆధ్యాత్మికతకు తొలి గుర్తు. చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం నిజంగా ఆధ్యాత్మికతకి వెళుతున్నాము. ఈ గొప్పగా చెప్పుకోవడం కాదండి, మేమండి బాబా భక్తులం అండి, మేమండి ఎన్ని మంచి కార్యాలు చేస్తామండి, నేను ఆ మార్గంలో ఉన్నానండి అని చెప్పుకుంటున్నాం. కానీ నిజమైన ఏ భక్తులైతే ఉంటారో వాళ్ళు అసలు ఆధ్యాత్మికతలో మొదటి మెట్టేమిటి? ఫిర్యాదులు లేకపోవడం. అంటే భగవంతుడికి మనం ఇచ్చే ఫిర్యాదులు కానీ, మనం పక్క వాళ్ళని గురించి చెప్పే ఫిర్యాదులు కానీ, భగవంతుడికి నువ్వు ఏమంటున్నావు? తండ్రి, నాకు ఈ జీవితం నచ్చలేదు తండ్రి, నువ్వు నాకు మంచి జీవితాన్ని ఇవ్వలేదు, ఎందుకు, నేను ఏం పాపం చేశాను నాకు ఇంత కష్టాన్ని ఇచ్చావు అని అడుగుతామే, అది ఫిర్యాదే. అలాగే పక్క వాళ్ళ గురించి, వాళ్ళండి అలా ఉండకుండా ఉండాల్సిందండి, వాడు పెద్ద అజ్ఞానండి అని చెప్పుకుంటామే, ఏదో పెద్ద మనకన్నీ తెలిసినట్టు. ఇవి ఫిర్యాదులు. ఎప్పుడు ఒకళ్ళ గురించి చెప్పుకుని వాళ్ళకేమీ చేత కాదు, నాకే అన్ని సర్వజ్ఞత తెలుసు అనుకునే వాళ్ళు చేసే ఫిర్యాదులు, భగవంతుడికి మనం చేసుకునే ఫిర్యాదులు, ఇవన్నీ కూడా తగ్గించుకుంటూ లేకుండా చేసుకోగలిగితే మొదటి ఆధ్యాత్మిక మెట్టు అదే, తొలి గుర్తు. క్షణికానందాలను కూడా శాశ్వతానందాలుగా మార్చుకునే కళే ఆధ్యాత్మికత. మనం ఇప్పుడు భోజనం చేయాలి, ఆకలి వేస్తూ ఉంటుందండి. ఆ ఆకలికి 3 గుణాలు, మన భోజనం చేస్తే మనకు 3 గుణాలు వస్తాయి. 1 ఆరోగ్యం, తుష్టి. 2 పుష్టి అంటే ఆరోగ్యం, తుష్టి అంటే సంతృప్తి. ఆకలి అనేది ఒక బాధ, ఆ బాధ ఏదో తిప్పేస్తుంది లోపల అనుకుంటాం. ఆ బాధ నుంచి అన్నం తింటే ఏమవుతుంది? తృప్తి వస్తుంది. అమ్మయ్య, ఇప్పుడు హాయిగా ఉంది అనుకుంటాం, తృప్తి. తుష్టి, తిన్న ఆహారం అరిగి ఏమవుతుంది? అది మనకి బలాన్ని ఇస్తుంది. అలాగా ఆహారం గురించి తుష్టి, పుష్టి ఇంకోటి చెప్తాను తర్వాత. ఈ రకంగా ఏదైతే ఉంటాయో ఇవన్నీ మనం తెలుసుకోవాల్సింది. క్షణికానందాలని ఎంతకాలం అంతే తింటే అది మంచిది, ఎక్కువ తింటే రోగం వస్తుంది. కాబట్టి మనం విజ్ఞతతో ప్రతి కార్యాన్ని, ప్రతి పనిని విజ్ఞతతో చేసుకుంటే అది శాశ్వతానందంగా అవుతుంది. జీవితం సవరించడానికి వీలు లేని పూర్వ నిశ్చిత విధి లిఖితం. ఇందాక చెప్పుకున్నాం కదా డైరెక్షన్ అని. మనకి వెల్ డిటర్మిన్ అంటారు. అంటే ఏమిటంటే ఆల్రెడీ భగవంతుడి రచన అయిపోయింది, అది నడుస్తోంది. మధ్యలో మనకేం చేశాడంటే ఆయన చిన్న తమాషా చేశాడు.
మనలో నా అనే భావన పెట్టాడు. ఆ భావన ఏం చేస్తుందంటే నేనే చేస్తున్నాను అనే భ్రమ కలిగిస్తుంది. ఒక గట్టి దెబ్బ తగిలినప్పుడు అమ్మో ఇది నేను చేయట్లేదు, ఎక్కడి నుంచో ఓ శక్తి నన్ను ఏడిపిస్తోంది, స్వామి నువ్వే దిక్కు అంటున్నావు. అప్పుడు అంటే ఆ రకంగా మనకి తెలియకుండా ఆయన చేసే ఏదైతే ఉందో అంతా ముందే లిఖించబడి ఉంది. బ్రహ్మరాత అంటారే, ఆ రాత ఏమిటంటే లిఖించబడి ఉంది, దాన్ని మనం అనుసరిస్తున్నాం అంతే. అది మనం గనక అబ్జర్వ్ చేయగలిగితే మన జీవితంలో జరిగే సంఘటనల్ని మ్యాచ్ చేసుకుంటూ వస్తే తప్పకుండా మనకి అదే అర్థమవుతుంది. విధి లిఖితం కనుక మనకు ఏది ఉత్తమమో నిర్ణయించే బాధ్యతను ఆ పురుషోత్తముడికే విడిచిపెడదాము. చూసారా, ఇలాంటి గొప్ప మంచి విషయాల్ని మనం కొంచెం విజ్ఞతతో ఆలోచించి ఇప్పుడు చెప్పిన ఈ విషయాల్లో ఒక్కటైనా మనకు అర్థమయ్యి ఓహో భగవంతుని చాలా సులభంగా అనిపిస్తాయండి. కష్టమైన వాక్యాలే మనకి ఎంతో సులభంగా అనిపిస్తాయి. కాబట్టి హరి భక్తి యందు విముఖత ఉంటే ఏదైతే మాయ ఉంటుందో ఆ మాయని ఇలాంటి విషయాలతో చిత్తశుద్ధిగా చేసుకుంటూ హరిభజన వల్ల ఈ జ్ఞానం మనకి కలుగుతుంది. గురువే దైవం. ఇంతకీ ఇప్పుడు చెప్పుకున్న ఈ విషయాలన్నీ ఏమిటి? గురువు ముఖతః మనకి బోధింపబడినవి. ఈ గురువు ఎప్పుడైతే మనకి బోధిస్తారో భాగవత ధర్మం యొక్క ఆ భజన స్థితి మనకి చిత్తశుద్ధి కలిగాక వచ్చే ఏ అద్వైత భావన, నేనే తద్రూపం అవుతాను అని చెప్పాను చూడండి, అంతవరకు వచ్చే స్థితి ఎవరి వల్ల వస్తుంది? మామూలు మనిషిగా మనకి అసాధ్యం. గురువుని ఆలంబనం, గురువు అనే ఆలంబన మనకి గురువు యొక్క పాదాలని పట్టుకుంటే మనం ఆ స్థితికి చేరుకోగలం. అది ఇక్కడ మనకి చెప్తున్నారు. భక్తి మహిమ అగాధం, అందులో సంసార బంధం ప్రవేశించదు. ఆ భగవద్భజనని సాధించడం కోసం సద్గురు చరణాలను సేవించవలసింది. గురువే దైవం, గురువే తల్లి తండ్రి, గురువే ఆత్మ, ఈశ్వరుడు కూడా ఆయనే. గురువే సర్వత్రా వ్యాపించిన పరమాత్మ. తాత్విక దృష్టితో చూస్తే గురువు పరబ్రహ్మమే. ఇంకా తాత్విక దృష్టి ఎందుకు గురువు పరబ్రహ్మం అయ్యాడు అనేది మనం తెలుసుకుందాం. సద్గురు కృప హస్తగతమైందంటే భక్తి భాండాంగారం తెరుచుకుంటుంది. ఇప్పుడైతే చెప్పాను కదా నేను, ఏ భజన అయితే ఏ గురువు యొక్క ఉపదేశంతో మనం భగవంతుడి మీద అపారమైన ప్రేమ, అపారమైన భక్తి కలుగుతుంది. అది గురువే అనుకుంటున్నాం కాబట్టి ఆ గురు నామస్మరణ చేస్తే భగవద్నామస్మరణ చేసినట్టే. గురువుని తల్లిదండ్రులు అనుకుందామంటే వారి పాపం ఒక్క జన్మ వరకే పరిమితమై ఉంటారు, కానీ గురువు నిజంగా జన్మ జన్మలకు తల్లిదండ్రులు అయ్యినారు. ఇవన్నీ వింటూ ఉంటే బాబా మీద మనకి ఎంత భక్తి పెరుగుతుందండి. సర్వం ఆయనే భావన రాదా? మన పనులు చేసుకుంటూనే ఉంటాం కానీ సర్వం ఆయనే అన్న భావన గొప్పగా వస్తుంది. అందుకే ఇలాంటి గ్రంథాలు పదే పదే చదువుకోవాలి. గురువు బ్రహ్మ వీరిద్దరూ సమానంగా ఉన్నారని అందామంటే ఆ ఉపమానం కూడా అల్పమైనదే అవుతుంది. ఎందుకంటే బ్రహ్మకి బ్రహ్మత్వం గురువాక్యం వల్లే వస్తుంది. అసలు బ్రహ్మ పరబ్రహ్మం అనేది మనకి ఎవరికి తెలుసండి? తెలిసిన వాళ్ళు వచ్చారా? వెనక్కి రాలేదు. ఎవరు వచ్చారంటే ఇదిగో అవతార పురుషులు. ఎవరైతే ఆ పరబ్రహ్మాన్ని చూసి ప్రేమతో, చెప్పాను కదా, సమాధి స్థితికి వెళ్ళిపోయి భగవంతుడిలో ఐక్యమైపోకుండా తిరిగి ప్రపంచానికి వచ్చి మనకి చెప్తున్నారు, మనకి అనుభవం చేసి ఆ స్థితికి తీసుకువెళ్తారు. రూపాన్ని చూపించలేరు కదా, ఆ స్థితికి తీసుకువెళ్తారు. అయితే ఆ గురువు యొక్క వాక్యం వల్లే పరబ్రహ్మ గురించి తెలుస్తుంది. కాబట్టి పరబ్రహ్మ కూడా గురువు అంటే ఎంత ప్రేమ అంటే, ఈ తెలియని ఈ అజ్ఞానులు, నేను ఇంత కష్టపడి చేస్తున్న ఈ విశ్వాన్నంతటిని నేను ఏదైతే చేస్తున్నానో ఇది తెలియని ఈ అజ్ఞానులకి ఈ గురువు పరబ్రహ్మం అంటే ఏమిటో చెప్తున్నాడు, అటువైపుకి ఆ మనసుని తిప్పుతున్నాడు. కాబట్టి ఆ గురువే ఆయన. అంత ప్రేమ ఆ గురువు మీద పరబ్రహ్మ అనుకుంటుంది. ఎందుకంటే పరబ్రహ్మాన్ని తన గురించి చెప్పగలిగేది ఎవరు? ఒక్క బాబాయే. భగవంతుడి గురించి చెప్పగలిగేది, చెప్పేది, సన్మార్గంలో పెట్టేది అన్నీ కూడా గురువు. కాబట్టి గురువు బ్రహ్మ వీరిద్దరు సమానంగా ఉన్నారని అందామంటే పరబ్రహ్మం కన్నా కూడా మన గురువు గొప్ప. ఎందుకు గొప్పవాడు అంటే రీజన్ ఇదే. ఎందుకంటే తెలియని మనం ఎంత కష్టపడినా ఈ జన్మ కాదు 10 జన్మలు ఎత్తినా పరబ్రహ్మని తెలుసుకోలేము. కోరికలతో శక్తుల్ని మనం తీసుకుంటామండి. అంటే నేను చెప్పా కదా మీకు, నిరాకారం నుంచి వచ్చే ఏ ఆకారాలైనా పూర్తిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా సృష్టి స్థితి లయాలకు వచ్చారు.
అంటే వీళ్ళు కూడా ఆ పరబ్రహ్మం నుంచే శక్తిగా చైతన్యంగా వస్తున్నారు. కాబట్టి ఈ తత్వంలో మనం తెలుసుకోవాల్సింది, ఏ భగవంతుని ఏ రూపాన్ని మనం పూజ చేసి కోరిక కోరుతున్నామో ఆ కోరికని తీరుస్తున్నారు. ఎవరు తీరుస్తున్నారు? భగవంతుడు తీరుస్తున్నాడు. ఎలా? ఆ రూపంలో వచ్చి. కానీ గురువు ఏం చేస్తున్నాడు? ఆ పరబ్రహ్మానికే మార్గాన్ని చూపిస్తున్నాడు మనకి. కాబట్టి ఎవరు ఇక్కడ గొప్పవారు? గురువు గొప్పవాడు. మన కోరికను మాత్రమే తీరిస్తే తర్వాత మళ్ళీ మనది అదొకటే. మళ్ళీ ఈ జన్మలో ఈ ఒక కోరికతో అయిపోలే, ఇదొక్కటి చాలు కాదట, ఇది ఒక్కటి వద్దనుకునే స్థితికి రావాలట. మనం ఏమిటి? తండ్రి, ఈ ఒక్క కోరిక తీర్చి స్వామి, నేను నిన్నేమీ కోరను. ఇలా ఎన్ని కోరుతున్నామో మనం ఆయన్ని, కానీ ఇదొక్కటే వద్దు స్వామి, నాకు నువ్వు ఉన్నావు చాలు అనే స్థితికి రావాలి. అందువల్ల ఓ రాజా, గురువులు నిజంగా మానవ భావంతో ఎప్పుడూ చూడరాదు. అలాంటి భావార్థ బుద్ధితో ఉండే సత్శిష్యునికి సహజంగానే చిత్తశుద్ధి కలుగుతుంది. చూసారా? ఎప్పుడైతే భగవంతుడే గురువు అని మొదట్లో కష్టం అవుతుంది, అది అలవాటు. కానీ లోపల నుంచి నిజంగా గురువు మీద ఒక మంచి భావన, ప్రేమ ఉంటే లోపల నుంచి మనకు ఆ బోధ వచ్చేస్తుంది. ఏమిటి? భగవంతుడే గురువు అని తెలుసుకోవడం. గురువు ఆజ్ఞను స్వయంగా దేవుడు పాలిస్తాడు. గురువే దేవుడికి గొప్పతనం ఆపాదిస్తారు. అందువల్ల వారిద్దరూ కూడా అభిన్న భావంతో భావార్థ జనులను తరింపజేస్తారు. చూసారా? ఎప్పుడైతే పరబ్రహ్మాన్ని గురించి గురువు చెప్పి అందరిని అజ్ఞానుల్ని కూడా సజ్ఞానులుగా చేయగలుగుతున్నారో, అలాంటి గురువు అంటే ఎంత ప్రేమ అంటే, పరబ్రహ్మమే ఆయనలో వచ్చి కూర్చున్నాడు. ఆయనే పరబ్రహ్మం. అలాంటి అద్వైత స్థితి గురువుకి భగవంతుడికి ఉన్నప్పుడు మనం గురువు భగవంతుడు ఒకటే అనుకోవడం అనేది అందులో ఆశ్చర్యం ఏం లేదు. ఇక్కడ శుద్ధభావం లేకుండా పరమార్థం ఎన్నటికీ హస్తగతం కాదు. అలాంటి గురువు బాబా. కాబట్టి మనం బాబా ఇక్కడ భగవద్భజన, భాగవత ధర్మం గురించి మహాత్ములు ఎలా చెప్తారు అనేది మనం తప్పకుండా చెప్పుకోవాలి. మీకు ఇందులో ఒక్క నిమిషం బాబా గురించి. బాబా ఇప్పుడు మనం చెప్పుకున్న హరిభజన, మంచి గ్రంథాలు చదవడం, ఇవన్నీ ఏవైతే ఉన్నారో సమర్థ సద్గురు బాబా మహిమ. మనం గురువు పాదాల వద్ద కూర్చుంటే దేవతల అందరి పాదాల దగ్గర కూర్చున్నట్లేటండి. ఎందుకంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే గురువు. కాబట్టి ఆయన దగ్గర మనం కూర్చుంటే మనకి పరమనిష్టతో చరణాలు ఎందు కూర్చుంటే కామాది షడ్వికారాలు ఉపశమనం అవుతాయి. చెప్పుకుంటాం కదా, స్పర్శ రూప రస గ్రంథ ఏవైతే ఉన్నాయో అవన్నీ, ఆ షడ్వికారాలన్నీ కూడా మనకి ఇంద్రియాలతో మనకి భగవంతుడు పెట్టినవి. వాటిని కంట్రోల్ చేయాలి, మనస్సుని కంట్రోల్ చేయాలి అంటే ఇలాంటి గురువు యొక్క పాదాలని పట్టుకుంటే అప్పుడు ఈ షడ్వికార ఉపశమనం, భక్తిభావం, పరమ ప్రేమ కలుగుతాయిట. భక్తిభావం, పరమ ప్రేమ, ఈ ఇంద్రియాలని జయించే గుణం. దాన్ని అంతగా చెప్పుకోకపోయినా చెప్తున్నాను కదా, విపరీతమైన స్వార్థం, విపరీతమైన రుచి, విపరీతం ఏదీ పనికిరాదండి. మనిషి ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండాలి. అలాంటి బ్యాలెన్స్ మొదట నేర్పేది గురువు. వైద్యులు ఇచ్చే, మనకి బెల్లం అంటే ఇష్టం కానీ అది మంచిది కాదు. ముఖ్యంగా ఒక రోగికి బెల్లం అంటే ఇష్టం. చేదు మంది ఇస్తే డాక్టరు ఒప్పుకోడు, నాకు ఇది వద్దు, నాకు నచ్చలేదు, అసలే వాడి నోరు చేదుగా ఉంటుంది. ఇంకా ఈ చేదు మంది ఇస్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అప్పుడు ముందు బెల్లం ఇచ్చి తర్వాత అనుపానంగా దానికి తగ్గ మందిచ్చి అతని రోగాన్ని తగ్గిస్తారు. అలాగే బాబా కూడా భవవైద్యుడు. ఆయన ఏం చేస్తారు? మన కోరికలను తీరుస్తూ స్థిమితపరిచినట్టుగా పెట్టి, నాయన ఇది కాదు, పరమార్థం ఉంది అని అటు మనస్సుని తిప్పుతారు. అట్లే గురువు కోరికలను తీర్చి ఆధ్యాత్మిక దారికి తీసుకొస్తారు. బాబా పద్ధతి అటువంటిదే. భక్తుని యొక్క నిజమైన సుఖం, గురువు హర్షం అంటే ఆనందాన్ని ఇస్తుంది. భక్తుల అధికారాన్ని, మనోరథాన్ని, భక్తిని, ప్రేమను, సేవను చూచి అనుగ్రహ ప్రదానం చేసేవారు. ఇంకా ఆయన ప్రతి మనిషి యొక్క అర్హత, వాళ్ళ ప్రేమ, వాళ్ళ సద్భావం, వాళ్ళు ఎంత భక్తిలో ఉన్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు సర్వజ్ఞులు కాబట్టి అన్నీ తెలిసిపోతాయి. గులకరాళ్ళ, వజ్రమా, అలా అన్నీ తెలుస్తాయి. కానీ అందరినీ ఆయన ఉద్ధరించగలడు. అది గురువు యొక్క గొప్పతనం. కానీ ఎవరికి ఏది అర్హతో, ఎవరు ఏ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలో, ఇప్పుడు భావికుడు ఉంటాడు, ఒక పల్లెటూరు వాడు ఉంటాడు, వాడి మనసు చాలా మంచిది, వాడి చిత్తశుద్ధి ఉంటుంది, కానీ ఈ కష్టమైన గ్రంథాలను వాడు అర్థం చేసుకోలేడు.
వాడికి ఓ నామం, ఒక భజనో చెప్తారు. ఇంకా విద్వాంసులు అనుకుంటున్న వాళ్ళకి ఇంకా ఏదో తపన ఉంటుంది, ఇంకేదో నేర్చేసుకోవాలి అని. వాళ్ళకి అది అవసరం. అలాంటి వాళ్ళకి గ్రంథాలను ఇచ్చేవారు. ఈ రకంగా బాబా ఏం చేసేవారంటే ఎవరికి ఏది ఇష్టమో ఆయా గ్రంథాలు, పైగా భక్తులు ఏం చేసేవారంటే ఆయన దగ్గరికి వచ్చి ఒక గ్రంథాన్ని ఆయన చేతిలో పెట్టి, బాబా ఇది నేను చదవాలనుకుంటున్నాను అంటే ఆయన ఆశీర్వదించి ఆ గ్రంథాన్ని గనక ఇస్తే వాళ్ళు దాన్ని చక్కగా అర్థం చేసుకుని, అర్థం అవడమే కష్టం కదా, అర్థం చేసుకుని దాన్ని అనుసరించి పరమార్థానికి వెళ్ళగలం. మాకు శుభం కలుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి బాబా చేతి నుంచి తీసుకుంటే అని నమ్మకం. మనం చూడండి, మహాత్ముల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన పుస్తకాల మీద వాళ్ళ సంతకం చేయించుకుంటాం. ఎందుకు? ఆయన యొక్క ఆశీర్వాదం ఉంటే నేను దాన్ని అర్థం చేసుకుని నేను దాన్ని అనుసరించగలను. చెప్పాను కదా, పారాయణ చేయడం వేరు, అనుసరణ వేరు, అర్థం చేసుకోవడం వేరు, అన్ని ఒక్కొక్క స్టెప్స్ అవన్నీ దాటాలి అని కోరికతో ఒక్కొక్కళ్ళు వచ్చి గ్రంథాలను ఇచ్చేవారట. అలా బాబా చేతికి శ్రేయస్సు శుభం కలుగుతుందని వారి నమ్మకం. శ్యామకి ఇచ్చేవారట. ఒకసారి కాకా మహాజని ఒక గ్రంథం భాగవతం తెచ్చి శ్యామకి ఇచ్చి ఆయనకి ఇమ్మని అడిగాడు. సరే అని ఆయన వెళ్ళి అడిగితే బాబా ఏం చేసేవారటంటే ఈ గ్రంథం నువ్వు ఉంచుకో అని చెప్పేవారట శ్యామకి. ఆ తెచ్చిన వాడు నిరాశపడిపోతూ ఉంటాడు, అయ్యో ఇదేంటి బాబా అని. అతనికి ఇంకా ఆ టైం రాలేదు, ఆ సమయం రాలేదు. కానీ ఇక్కడ శ్యామకి గ్రంథాలన్నీ ఇచ్చి, శ్యామకి లోపల కోరిక ఉండేది, ఏకనాథ భాగవతం చదవాలి, అసలు ఏమిటంత గొప్పగా చెప్పుకుంటారు ఆ గ్రంథం గురించి అని. అతని కోరిక తెలిసి అతన్ని ఇది నువ్వు చదువు, నీకు సుఖం కలుగుతుంది, పరమార్థం కలుగుతుంది, అర్థం చేసుకుని చదువని ఇచ్చేట. ఇది సరే. ఇంకా దాసగణు బోధామృతం, లీలామృతం ఏవో చాలా గ్రంథాలు తెచ్చుకుంటూ ఉండేవాడు, బాబా చేతికి ఇచ్చేవారు. ఆయన ఇచ్చిన గ్రంథాలన్నీ తిరిగి వాళ్ళ చేతికి ఇచ్చేవారు కాదట, ఇతన్ని దాచి ఉంచనేవారట శ్యామాని. బాబా ఇది దాసగణి ఇచ్చాడు అంటే ఇది నీ దగ్గర ఉంచు, నీ ఇంట్లో దాచు అని చెప్పేవారట. అందరూ ఆయన మాటని తప్పకుండా తీర్చేవారు ఇది అనుసరించేవారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారు. అయితే ఈ ఏకనాథ భాగవతం గ్రంథం ఇచ్చాక కాకా మహాజని కొంతకాలం అయ్యాక మళ్ళీ తెచ్చాడు ఆ గ్రంథాన్ని. తెచ్చి ఇదిగో బాబా ఇది నాకు ఇచ్చి ఆశీర్వదించండి అంటే అప్పుడు తీసుకుని ఆ పుస్తకం చేతుల మీదుగా స్వీకరించాడు. ఇది చక్కగా చదివి అర్థం చేసుకో, నీకు శుభం కలుగుతుందని ఆశీర్వదించి ఇచ్చారు. ఈ రకంగా ఎందుకు చెప్తున్నా అంటే ఈ గ్రంథాలన్నీ కూడా అలాగ ఎవరికి ఏది అవసరమో ఇస్తూ బాబా, ఇది ఉపదేశమే కదండి. ఆయన గ్రంథం ఇచ్చి ఇది చదవమన్నారు అంటే అది ఒక ఉపదేశం, భాగవత ధర్మం అది. ఆయనకేం అవసరమా, ఆయన ఈ గ్రంథం ఇక్కడే ఉంచు, శ్యామ దగ్గర ఉంచు అంటే అర్థం ఏమిటంటే ఆయనకి ఏమక్కర్లేదు, ఆయన సర్వజ్ఞుడు. కానీ ఈ శ్యామ దగ్గర ఉంచిన గ్రంథాలు ఒక లైబ్రరీగా ఇప్పుడు షిరిడీలో ఇప్పటికీ లైబ్రరీగా ఆ గ్రంథాలన్నీ ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి జ్ఞాన యజ్ఞం అని వాళ్ళు కూడా పారాయణ చేస్తారు. గ్రంథాలన్నీ రాత్రి పగలు వారం రోజులు పారాయణ, సప్తాహం, ఇవన్నీ. అంతే చూసారా, బాబాకి ఆ ఉద్దేశం ఉండి ఆ గ్రంథాలను అలా ఇచ్చేవారు. అలాంటి గ్రంథాలు, గొప్ప గొప్ప గ్రంథాలను మనం చదివి మనం కూడా ఎన్నో విషయాలు తెలుసుకుని అనుసరణకి సిద్ధం అవ్వాలి అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ శ్యామకి ఒకసారి విష్ణు సహస్రనామం అంటే చాలా కష్టం, సంస్కృతంలో ఉంటుంది అని ఆయనకి. కానీ బాబాకి శ్యామ మీద ఒకసారి చాలా ప్రేమ వచ్చి వెర్రివాడు, ఈ సేవ చేసుకుంటే ఇక్కడే ఉండిపోయాడు. ఇతనికి కొంచెం మనం పాండిత్యాన్ని ప్రసాదిద్దాం అనుకున్నారు బాబా. ఆయన తలుచుకుంటే ఎంతసేపు. అయితే ఆ విష్ణు సహస్రనామం బుక్కు రామదాసి అని ఒక భక్తుడి దగ్గర ఉండేది. అతను ఎప్పుడు ఈయన దగ్గర కూర్చుని ఒక స్థలంలో పారాయణలు చేస్తూనే ఉండేవాడు. విష్ణు సహస్రనామం పొద్దున పారాయణ చేసి ఎన్నో గ్రంథాలు ఆయన ముందు పారాయణ చేస్తూ ఉండేవాడు. అలాంటి చేసిన ఆ పారాయణ అతన్ని పిలిచి, నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది, నువ్వు సోనాముఖి తీసుకురా అని చెప్పి పంపిస్తారు. పంపించేప్పటికి అతను వెడతాడు. వెళ్ళి ఆ సోనాముఖి తెచ్చే లోపు ఈయన వెంటనే లేచి ఆ విష్ణు సహస్రనామం బుక్ తెచ్చి శ్యామకి ఇచ్చారు. నువ్వు ఇది చదువు, నీకు పరమార్థం అవుతుంది. నామజపంలో ఎంత గొప్పదంటే నాకు ఒకసారి గుండె పట్టేసినట్టు అయిపోయి ప్రాణాంతకం అయినప్పుడు నేను ఈ విష్ణు సహస్రనామాన్ని చదివితే మళ్ళీ అల్లా నాలో ప్రవేశించారు
ఏంటండి బాబా యొక్క అనుగ్రహం అనేది ఎలా ఉంటుందంటే, నామస్మరణ నామభజన ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో మనం భగవద్భజన ఎంత గొప్పదో, ఆయన శ్యామకి చెప్పి నా మాట విను, నువ్వు ఇది పెట్టంటే అమ్మో వాడు చాలా కోపిష్టి బాబా, వాడు ఇప్పుడు వచ్చి నాతో దెబ్బలాడతాడు, నేను భరించలేను, పైగా ఇవి చాలా కష్టం చదవడం, ఈ ద్వంద్వ అక్షరాల్ని నేను పలకలేను, సంస్కృతాన్ని నాకు వద్దంటాడు. అంటే ఈ వెర్రివాడు అనుకుని బలవంతంగా అతని చేతిలో పెట్టి నేను చెప్తున్నాను కదా తీసుకో, వాడికి నేను చెప్పుకుంటాలే అంటాడు. ఈ లోపు వాడు వచ్చేసాడు. వస్తే నూల్కర్ ఉంటాడు అక్కడ. ఈ సోద్యం చూసి నారదుడిలాగా వెళ్ళి తంపు పెడతాడు, చూడు ఆ శ్యామకు ఆ పుస్తకం ఇచ్చేశారు, శ్యామ చదవమని, శ్యామ తీసుకున్నాడని. ఇతను మనిషిలో ఎలా ఉంటా అంటే, ఇప్పుడు బాబా అంటే భక్తి, కానీ అక్కడ ఏదైనా చిన్న అవకతవకలు ఏమైనా జరిగితే ఆ వంక మళ్ళీ ఆ మనిషి మీద పెట్టేస్తాం, ఆ పక్కవాడి మీద. బాబా ఏం చెప్పలేదు, బాబా చెప్పాడయ్యా నేను తీసుకున్నాను, నీకు ఇది కాకపోతే ఇంకో పుస్తకం వస్తుందిలే, బాబా మాటను కాదంటావా అంటే ఏం కాదు, నీదంతా నాటకం, బాబాయే చేశారు, బాబా చెప్పలేదు, నువ్వే తీసుకున్నావు. ఇలాగా ఈ మూర్ఖంగా చూసారా అలా మాట్లాడుతుంటే అప్పుడు బాబా కలగ చేసుకుని, వెరివాడ ఇంత పారాయణ చేస్తున్నావు, ఇంత విష్ణు సహస్రనామాలు పారాయణ చేస్తావు, గ్రంథాలు పారాయణ చేస్తున్నావు, అది నా దగ్గర కూర్చుని నువ్వు నేర్చుకున్నది ఇదేనా? అరే వాడు శ్యామ మనవాడు కదా, వాడికి విష్ణు సహస్రనామం నీకు కంటతా వచ్చు కదా, పైగా మిగతా గ్రంథాలు చదువుతున్నావు కదా అంటే, నాకైతే భగవద్గీత రహస్య జ్ఞానంది ఆ పుస్తకం కావాలంటే తీసుకో, ఇలాంటివి నీకు 5 ఇస్తానంటాడు శ్యామ. అయితే ఇంకా అతను అలాగా మొహం మొట్టమొట్లాడించుకుంటూ కోపంగా ఉంటే బాబా చెప్తారు, మనుషులు మళ్ళీ రారు, వాళ్ళు అడిగినది నిజంగా అండి, ఆ త్యాగ గుణం, ఆ మంచి గుణం ఉంటే అది మనకే మంచి చేస్తుంది, మేలు చేస్తుంది. కాబట్టి బాబా దగ్గర ఉండి కూడా ఇది గ్రహించని ఆ రామదాసి అంటే చూసారా, పారాయణ చేయడం వేరు, దాన్ని అర్థం చేసుకుని అనుసరించడం వేరు. కాబట్టి అది వీడికి కూడా నేర్పారు. ఈ రామదాస్కి కూడా అప్పుడు సిగ్గుపడ్డాడు, అయ్యో నేను ఈ చిన్న విషయాన్ని ఇంత గొడవ చేశాను కదా అని బాబా పాదాలకు నమస్కరించి నన్ను క్షమించు స్వామి అన్నాడు. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఎంత ఉందండి, గురువు అనుగ్రహం ఎంత గొప్పది ఆ శ్యామకి. ఈ రామదాసికి నువ్వు ఇంత భజన చేస్తూ కూడా నువ్వు ఇలా ఉండడం సరికాదు అని ఇతనికి నేర్పడం. అలాగా గురువు యొక్క గొప్పతనం ఆ రకంగా ఉంటుంది. ఇంకా కాపర్దే, నూల్కర్, భట్టి వీళ్ళ ముగ్గురు కూడా చాలా మంచి విద్యావంతులు, గొప్పవాళ్ళు. కానీ బాబా దగ్గర మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉండేవారట. ఎంతో మంది ఏమీ తెలియని వాళ్ళు కూడా వచ్చి ఆహా బాబా మావాడు అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బాబాని బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలు ఎప్పుడు బాబాతో చనువు తీసుకుని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళ ముగ్గురు అంత జ్ఞానం ఉన్నా కూడా పరబ్రహ్మ స్వరూపం ముందు ఈ మన జ్ఞానం ఏ పాటిదండి, ఇవన్నీ ఏదో మనం చెప్తున్నాం అనుకుంటే ఏ పాటి ఇదేం కాదు, అంతా ఆయన రచన, ఆయన దృష్టిలో జరుగుతోంది ఇది. అందుకని అతను వాళ్ళ ముగ్గురు అంత నిశ్శబ్దంగా ఉండేవారట. పరబ్రహ్మ మందు మనమెంత ఇంత అని, సముద్రంలో నీటి బిందు అంత అన్న జ్ఞానం వాళ్ళకి ఉండేది. ఆ రకంగా అయితే కపర్దే భార్య, కపర్దే 3 నెలలు ఉన్నట్ట బాబా సమక్షంలో, కపర్దే భార్య 7 నెలలు ఉందిట. ఆవిడ ఎంత ప్రేమమయ్యే అంటే, ఆవిడ ఆయనకి భోజనం తెచ్చి పెడితే గాని తను తినేది కాదట. అది చూసి ఎప్పుడు ఒకసారి ఆవిడ భోజనం తెచ్చేప్పటికి అక్కడ పంచభక్ష పరమాణాలతో రకరకాల భోజనాలు ఉన్నాయట. ఆయన ఎప్పుడు తింటారా అని ఎదురు చూస్తున్నారు భక్తులు. తెచ్చిన వాళ్ళు వెండి పళ్ళాల్లో తెచ్చారు. పంచభక్ష పరమాణాలంటే తెలుసు కదా మనకి, అన్ని రకాలతో తెచ్చిన ఉంటే ఈవిడ తెచ్చిన గబగబా తెచ్చి ఈవిడ పెట్టగానే అవన్నీ పక్కకు తోసి ఆవిడ భోజనం తింటున్నారు. ఇదేంటి స్వామి ఇలా తింటున్నావు అంటే, ఆవిడ ఒకప్పుడు ఆవు చూసారా, గోవుకి ఎంత గొప్పతనాన్ని ఇస్తారో. రమణ మహర్షి కూడా లక్ష్మి అని గోవుకి పేరు పెట్టి మరి ఆ గోవు పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకుందో ఆయనతోనే ఉండేది, ఆయన వదిలేది కాదు. లాస్ట్కి ఆ సమాధి కూడా ఉంది అక్కడ. అలాగా ఈవిడ గోవుగా ఒకప్పుడు పుట్టి తర్వాత
ఒక మాలి ఇంట్లో, ఒక క్షత్రియుని ఇంట్లో, ఒక వ్యాపారి ఇంట్లో, తర్వాత ఒక బ్రాహ్మణుడి ఇంట్లో పుట్టింది. పుట్టి మంచి సౌమ్యురాలు. ఎంతో కాలానికి, అంటే జన్మలన్నీ ఆయనకి తెలుసు కాబట్టి ఎంతో కాలానికి నా దగ్గరికి వచ్చింది. ఆమె అంటే నాకు అందుకే చాలా ప్రీతి. ఆమె ఇచ్చిన భోజనం ఎంతో ప్రేమతో పెట్టిన ఆ భోజనం అందుకే నేను తింటున్నాను అని చెప్పారట. అలా చెప్పి ఆవిడికి చెప్పారట, ఎప్పుడు ఇదే భావనతో ఉండు, ప్రేమ, సేవ, ఈ భావనలతో నువ్వు పరమార్థాన్ని సాధించగలవు అని చెప్తే ఆవిడ గురించి చాలా గొప్పగా ఉంటుందండి. కాపర్దేనే ఆశ్చర్యపోయేట భార్య యొక్క సంస్కారానికి. ఆయన తన పనిలో తను దేశభక్తుడు, ఒక లాయర్, చాలా ఉన్నాయి ఆయనకి. ఆయన అందులో ఉంటే ఈవిడ గృహస్థ ధర్మం పాటిస్తూ పని వాళ్ళ దగ్గర నుంచి అందరినీ ఎంతో ప్రేమగా చూస్తూ అతనికి ఏ కష్టం రాకుండా చూసుకునేదిట. పైగా బాబా అంటే విపరీతమైన భక్తి. ఆవిడ చనిపోయే ముందు రేపు నేను చనిపోతున్నాను అని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని భర్తకి చెప్పి మరీ వెళ్ళిందండి. అంత మహాత్ములకు తప్ప వాళ్ళ చావు గురించి ఎవరికీ తెలియదు. అది తెలిసింది అంటే వాళ్ళు ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నారనే అర్థం. ఈవిడ కనిపిస్తూ ఈ జన్మలోనే బాబాని పట్టుకుంది కాబట్టి ఆవిడకి ఆ రకంగా కైవల్యాన్ని ఇచ్చారు. కాబట్టి ఇలాంటి నిరహంకారం, సర్వజ్ఞుడు, వీరిద్దరు ఒకటన్న భేదభావం కలగాలంటే గురువు ఉపాయం చెప్పగలడు. అందుకే మనం ఇంకొక ఆమె ఎంతో భక్తిగా ఆయన పాదాలు నొక్కేదిట. ఆయన కూడా ఆవిడ పాదాలు నొక్కుతుంటే చూసిన వాళ్ళు, ఆహా, గురువు భక్తురాలి ప్రేమ ఎంత గొప్పదో, అంటే ఈమె చక్కగా సేవ చేసుకుంటుంది, ఈమెకి చేతులు నొప్పులెడతాయి కదా, అందుకు నేను నొక్కుతున్నాను అని చెప్తూ ఒక్క మాట చెప్పారట. చూసారా, ఇది ఉపదేశం. ఏమిటంటే, ఏమ్మా, నువ్వు ఎప్పుడూ రాజారాం అనుకుంటూ ఉండు, అది నీకు మంచి పరమార్థాన్ని ఇస్తుంది, అదే నీకు కైవల్యాన్ని ఇస్తుంది అని చెప్పి బోధించారట ఆవిడికి. అంటే అలా చెప్పడంలోనే వాళ్ళు శక్తిపాతం అంటారు. అంటే మనలోని చెడు సంస్కరణ తీసేసి ఒక మంచి సంస్కరణని లోపల ప్రవేశపెడుతున్నారు. అప్పుడు నువ్వు చెడ్డగా మారమన్నా మారలేవు. నీ మనసు కుంఠితం అయిపోదు, వికసిస్తుంది, భగవంతుడి యొక్క ఆత్మ ఉద్ధరణకి ముందుకెడుతుంది. అది మహాత్ముల గురువుల యొక్క ఆశీర్వచనాలు అని. ఇంతవరకు మనం చెప్పుకున్నది ఏమిటంటే, గురువు నుండి భాగవత ధర్మాన్ని బోధిస్తే ఏ రకంగా ఉంది అనేది. నెక్స్ట్ చెప్పుకునేది అభక్తులంటే ఎలా ఉంటారు, అసలు గురువు భజనతో మనం సాధించేది. ఇంకొంచెం ముందు మంచి విషయాలు చెప్పుకుందాము. జై శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.